ప్రభునందు దేవుని పిల్లలారా, 14వ మోసే సుఖోపవాస కూడిక బట్టి ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయము ధ్యానము చేస్తాము. నేర్చుకోవలసినది నేర్చుకుందాం. దేవుని దగ్గర మనం నేర్చుకున్నప్పుడు మన శరీరమునకు, ప్రాణమునకు, ఆత్మకు విశ్రాంతి కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయం ధ్యానము ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని ప్రజలైన వారికి, దేవుని నమ్మిన వారికి, దేవుని మాట విన్న వారికి, దేవుని చేత విడిపింపబడిన వారికి ఆయన ఈ లోకములో నడవవలసిన రీతిగా నడిపించి ఈ లోకం విడిచినాక మోక్ష రాజ్యంలో చేర్చుటకై ఆ రోజు అబ్రహాముతో వాగ్దానము చేసిన రీతిగా అబ్రహాము యొక్క సంతానమైతేనేమి, తర్వాత విశ్వాసుల యొక్క ఈరోజు క్రైస్తవులైతేనేమి, ముఖ్యంగా ఈరోజు క్రైస్తవులుగా మనము ఈ లోకంలో దేవుడు ఎలాగ నడిపిస్తాడు అన్న విషయాన్ని, ఎంత అద్భుతము చేస్తాడన్న విషయాన్ని, మన పక్షాన ఆయనే యుద్ధము చేసి నడిపిస్తాడనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. దేవుని పిల్లారా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎర్ర సముద్రము అడ్డమొచ్చిన, వెనుక శత్రువుడు తరుముతూ ఉన్న, దేవుడి అద్భుతాలు చేసి శత్రువులను సంహరించి దేవుని ప్రజలను అద్భుతకరంగా ఎర్ర సముద్రం దాటించి ఉన్నాడు. ఈ అద్భుతం ఎందుకు చేసినాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆ యొక్క 14వ అధ్యాయము 31వ వచనం మనము చూస్తే, అద్భుతాన్ని చూసి అక్కడ వారు భయపడినట్లుగా మనం చూడగలము. అంటే దేవుడు నడిపించే మా క్రైస్తవ యొక్క జీవితంలో మరి అన్ని జనుల్లో కూడా అనేక అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు విశ్వాసము లేని వారికి కూడా అద్భుతాలు చేసి విశ్వాసమును కలిగిస్తున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లారా, ఆ రోజు అద్భుతాలు చూసి ఎర్ర సముద్రం పాయలు చేయడము, శత్రువులను చంపడము, దేవుని ప్రజలను ఎర్ర సముద్రం దాటించడము, అక్కడ దేవుని యొక్క అద్భుతాన్ని చూసి ఆ ప్రజలు ఎలాగా దేవునికి భయపడినారో, అలాగే అద్భుతాన్ని చూసి భయపడి ఈ లోకంలో దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తాడో తెలుసుకొని మానవుడు దేవుని నుండి పొందవలసిన మహిమను పొందినట్లు చేయుట కొరకే ఆ రోజు అద్భుతాలు చేసిన దేవుడు, ప్రజలకు ఒక భయం కలిగించిన దేవుడు ఈరోజు కూడా అద్భుతాలు చేసి క్రైస్తవ సంఘములో చేర్చి ఈ లోకంలో మానవుడు జీవించవలసిన మార్గాన్ని తెలియపరచడం కొరకు దేవుడు ఆ రోజు మోసేను పంపించి ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం ద్వారా అరణ్యంలో 40 ఏళ్ళు ప్రయాణం చేసి
30 లక్షల జనాన్ని ఇంచుమించుగా నడిపించిన రీతిగా ఈ లోకంలో మోక్షానికి మార్గము తెలియని మానవుకు తెలియబడేడు కొరికే, వేసిన మార్గము తెలియబడేడు కొరికే ఈరోజు యేసుక్రీస్తు నామములో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడని మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవలసిన వారై ఉన్నాం. తెలుసుకొని దేవుడు చేసిన అద్భుతాలు చూసి భయపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు భయపడాలి అనే విషయాన్ని మనము చూస్తే మనకు కీర్తన గ్రంథము 128వ అధ్యాయము అందరికీ మనం చదివినప్పుడు మనకు జవాబు దొరుకుతుంది. ఏమిటా జవాబని మనం గమనించినట్లయితే, దేవుని పిల్లలారా, అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట 128వ అధ్యాయం తీసి చదివినట్లయితే మనకు జవాబు దొరుకుతుంది. ఇక్కడ 128వ అధ్యాయం కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశ్రదింపబడును. 1వ వచనంలో ఇంకో మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏమిటి ఆ ధన్యత అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే, ఈ అధ్యాయములో నరుల యొక్క కష్టార్జితము వ్యర్థము కాకుండా బ్రతకగలరు, అనుభవించగలరు. నిజమే, ఇశ్రాయేలీయుల యొక్క అని చెప్పినట్టు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్రజల యొక్క కష్టం వ్యర్థం కాకుండా, ముందు ఎర్ర సముద్రం వచ్చిన ఎనుక శత్రులు తరుముకుంటూ వచ్చిన భయపడుతున్న సమయంలో వాళ్ళు వచ్చిన కష్టం వ్యర్థము కాకుండా ఎర్ర సముద్రం దాటి ఉన్నారు. అలాగే ఈరోజు కూడా దేవుడు చేసిన అద్భుతాలు యేసుక్రీస్తు నామములో తెలుసుకొని ఆయన వేసిన మార్గాన్ని తెలుసుకొని ప్రయాణము చేస్తే మన కష్టం వ్యర్థము కాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమ రాజ్యానికి చేరుకుంటాం. అంత లోపల కష్టం వ్యర్థం లేకుండా అనుభవిస్తాం. మరి అనుభవిస్తాను ఇక్కడ 2వ వచనంలో మనకు తెలియబడుతున్నది, ఇంకా మేలు కలుగును. అలాగే 3వ వచనంలో చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఈ రోజుల్లో చాలా వరకు దేవుని పిల్లరా లోకంలో చూస్తే, అలాగే దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క అద్భుతాలు చూసి దేవుడు చేసిన దేవునికి భయపడకుండా మార్గంలో ప్రయాణం చేయకుండా ఉండేవారికి కష్టము వ్యర్థమవుతా ఉంది. భార్యలు ఫలించు ద్రాక్ష వలె లేరు, పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివల మొక్కల వలె లేరు. ద్రాక్షవల్లి అనగా యేసుక్రీస్తు ప్రభువారు నేనే ద్రాక్షవల్లి అన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అలాగే ఎవరైతే ద్రాక్ష వల్లిలో తీగలుగా ఉంటారో, హత్తుకొని ఉంటారో, వారు బహుగా ఫలిస్తారని కూడా చెప్పి ఉన్నాడు. మరి ఫలించే ద్రాక్షవల్లిగా మన కుటుంబం ఉండాలన్నా, మన సంఘం ఉండాలన్నా యేసుక్రీస్తు వలె మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఆయన త్రోవలో ఆయన చెప్పిన నడిచేవారుగా ఉండాలి. అప్పుడే పిల్లలు కూడా ఆ కుటుంబంలో బల్ల చుట్టూ ఒలివల మొక్కల వలె ఉంటారు. అదే యేసుక్రీస్తుని పోలి మనం నడుస్తున్నప్పుడు, ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించినప్పుడు, మన పిల్లలు కూడా అలాగే జీవించినప్పుడు ఆ ఇంట్లో మరి దేవుని యొక్క ఆశీర్వాదము. 5వ వచనంలో చూస్తే, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమము కలగడ చూసేది అన్నట్లుగా దేవుని కుటుంబమైన, దేవుని సంఘమైన,
దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలంటే దేవుని పిల్లరా ఆయన చెప్పిన త్రోవలో నడవాలి. నడిచినప్పటి యొక్క ఆశీర్వాదాలను కూడా మనం పొందుకోగలం. ఇంకా నీ పిల్లలను నీవు చూచెదవు. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కూడా పిల్లలను చూడలేకపోతున్నాం. కొందరు చూడగలుగుతున్నారు, కొందరు ఆరోగ్యవంతుడు చూడలేక వెళ్ళిపోతున్నారు, కొందరు ఆరోగ్యవంతులు కాకపోయినా చూడగలుగుతున్నారు. కారణం ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి చేసిన అద్భుతాన్ని బట్టి మారు మనసు పొంది ఆయన చెప్పిన త్రోవలో ఆయన చెప్పినట్టు జీవిస్తూ ఉండేవారు. ఎంత బలహీనైనా కూడా పిల్లలను చూడగలిగే స్థితిలో ఉంటున్నారు. అదే నమ్మక ఆయన త్రోవలో నడవకుండా ఉండేవారు మరి మధ్యలోనే గతించిపోతున్నారు. కనుక దేవుని పిల్లరా, దేవునికి భయపడైన త్రోవలో మనం నడవాలి. ఆయన కానీ చెప్పిన మనం నడవాలి. నడిచినప్పుడు దేవుడు మనిషికి ఇవ్వాలనుకున్న మహిమ రాజ్యములో, ఆయన కట్టిన ఆయన ఇంటిలో, ఆయన కుటుంబంలో లోకాంతము తర్వాత 7 సంవత్సరాలు, ఆ తర్వాత ఈ భూలోకము దేవుని ఇండ్లు అని మోక్షరాజ్యంలాగా మార్చబడినాక 1000 సంవత్సరాలు, ఆ తర్వాత యుగాలు మరి దేవుని యొక్క కుటుంబంగా కట్టబడి ఆయన పిల్లలుగా మనము ఒలీవల మొక్కల వలె మనం ఉంటామని కూడా దేవుని యొక్క వాక్యం మనకు నేర్పుతా ఉంది. దేవుని పిల్లరా, ఒలీవల మొక్కలు అనగా బ్రతికినంత కాలము ఆయనకు శుభవార్త చెప్పడం. ఆ శుభవార్త చెప్పాలంటే ఇంటి యజమాని, ఆ ఇంట్లో తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఆ ఇంటి పెద్ద కుమారులో ఒకరు కావచ్చు, తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా నేను ఇంటికి పెద్ద అనుకున్నవాడు యేసుక్రీస్తు చెప్పిన త్రోవల ప్రకారంగా నమ్మి బాప్తిసం పొంది రక్షణ కలిగిన ఆనందంతో జీవిస్తూ భార్యను లేక భర్తను అలాగా మార్చుకొని పిల్లలకు ఆ శుభవార్త చెబుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పిల్లలంతా కూడా యేసు వారి యొక్క శుభవార్తను చెబుతూ నడిచించి ఆత్మను రక్షిస్తూ అనేక కుటుంబాలకు అనేక మందికి సంతోషాన్ని కలిగిస్తూ అనేక మంది కష్టాల నుంచి విడిపించడానికి ప్రార్థిస్తూ దేవుని యొక్క సవాసములో, దేవుని యొక్క ఇంట్లోనే, దేవుని మందిరంలో గడుపుతూ మందిరంలో చెప్పబడే దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు ఆ కుటుంబం యొక్క సంతోషం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు ఆ కుటుంబాలు అలాగా దేవుడు దీవిస్తున్నాడంటే దేవుడు అనాదిలో ఆలోచించిన రీతిగా శిథిలమైన ఈ కుటుంబాలు, ఈ ఇళ్ళు ఇలాగా ఉండవు. కానీ దేవుడు సిద్ధపరిచిన, మనుషులకందరికి సిద్ధపరిచిన శిథిలమ కాని ఇల్లు, అదే 2 కొరింథీ గ్రంథం 5వ అధ్యాయం అంతా 10వ వచనం చూస్తే శిథిలమయ్యే యొక్క నివాసాలు మనకు స్థిరము కాదు. కానీ దేవుని హస్తముతో కట్టబడిన దేవుని యొక్క స్థిరమైన ఇల్లు, అది ఎప్పటికీ శిథిలము కానిది. ఆ దేవుని యొక్క కుటుంబంలో ఉంచాలని ఆది కాండములో ఏదోన తోటను ఒక కుటుంబముగా ఉంచి ఆది మానవులైన ఆదాములను మరి దేవుని పిల్లారా, దేవుని చేత ఆశ్రయింపబడి దీవింపబడి దేవుని చేత చేయబడిన వారు, పోలిక చొప్పున చేయబడిన వారు ఆ రోజు సమాధానం లేకుండా కావడానికి కారణం అంటే దేవుడు చెప్పిన త్రోవలో నడవనందున మరి సంతానమైన మనలంతా కూడా అలాగా నడుస్తున్నారు. కనుక అలాగా నడుస్తున్న వారిని ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఎర్ర సముద్రం పాలు చేసి అవతలకు యెహోవాను దాటించినట్లు ఈరోజు కూడా దేవుని పిల్లారా, ఈ లోకం అనే సముద్రం మునిగిపోకుండా ఆయనకు శత్రువులుగా ఉంటూ దేవుడి తెలియకుండా పాపంలో ఉంటూ పాపంలో పెరుగుతూ ఉన్న మనలో ఆ మార్గాన్ని నుంచి బోధించడానికి, నడిపించడానికి, స్థిరమైన మోక్షంలో చేర్చి ఆయన కుటుంబంలో దేవుడు తండ్రిగా, ఆయన పిల్లలుగా మానవుడు ఉండడానికి దేవుడి వేసిన మార్గమే యేసుక్రీస్తు మార్గం. ఆ యొక్క ఎర్ర సముద్రంలో
భయపడిన భయం కాదు, కానీ అంతకంటే భయంకరంగా శరీరం అంతా చీలకొట్టబడి రక్తమంతా నీళ్ళై పారినట్లు చేసి రక్తమంతా చిందించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు ఒక్కొక్కరిని ఏర్పరచుకొని అద్భుతాలు చేసి మారు మనసు పొందిన వారిని దేవుడు ఏర్పరచుకొని తెలియని వారికి తెలియపరుస్తున్నాడు యొక్క మార్గాన్ని. తెలియని వారంతా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి నరకానికి వెళ్ళకుండా మోక్షానికి రావాలని దేవుడు ఆ మార్గం బోధించడానికి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు డాక్టర్లు కాదన్న మనువాన్ని బ్రతికించడం, స్వస్థపడడం, అద్భుతాలు చేయగానే ఏమిటి అద్భుతం అని చెప్పి భయపడవలసిన వారా విన్నాం. భయపడే ఆయన త్రోవల గురించి, ఆయన మార్గాల గురించి తెలుసుకోవలసిన వారా విన్నాం. తెలుసుకొని నమ్మి రక్షణ పొంది బాప్తిస్మము ద్వారా దేవుడి తండ్రిని మనం ఆయన పిల్లలమని బాప్తిస్మము ద్వారా ఒక వర్ష కలిగే లోకంలో జీవిస్తూ తండ్రి అని అబ్బాని మరిపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అయ్యా శిథిలమకాన్ని మోక్షరాజ్యాన్ని రావాలా, నరకానికి వెళ్ళకూడదు, నేను మరణించిన తర్వాత తిరిగి బ్రతకాల రెండవ రాకడలో చచ్చి అలాగే పాతాళానికి వెళ్ళకూడదు, నిత్య జీవం పొందాలని ఈ త్రోవలో చెప్పిన మాట వాడిగా యోహాను సువార్త 3:16 నమ్మాలని, నమ్మిన వారం వల్ల అనేక సూచికలు చేయాలని మార్కు సువార్త 16:17 నమ్మి బాప్తిసం పొందాలని, రక్షణ పొందాలని మార్కు 16:16 వారితో కూడా ఆయన ఉండాలని మార్కు 16:20 మనం వాక్యాన్ని ప్రకటిస్తే ఒలివల మొక్కల వలె అనగా ఆ రోజు నోవా కాలంలో పడవలో శ్రమ తగ్గింది అని చెప్పడానికి పావురము ఒలివల మొక్క తెచ్చినట్లు యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించని చెప్పిన సువార్త ప్రకటిస్తూ ఈ లోకంలో దేవుని బిడ్డగా మనం బ్రతకాలి. ఆ బ్రతికే వారే దేవుని ఇంటిలో బల్ల దగ్గర, భోజనపు బల్ల దగ్గర ఒలివల మొక్కల వలె ఉంటారు. ఇళ్లల్లో తల్లిదండ్రులతో కలిసి పిల్లలు అలాగా ఉంటారు. సంఘాల్లో ప్రభు యొక్క శిరక్తాలు తిని త్రాగుతూ అలాగే సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదంతా ఈ మార్గాల గురించి ఈరోజు చెప్పడం కొరకే, మోక్షం కొరకు బ్రతుడు కొరకే, నిత్యజీవం కొరకు బ్రతుడు కొరకే, నిత్యమనం పొందకుండా నిత్యజీవం పొందుడు కొరకే, ఆ నిత్య నరకం తప్పించుకొని నిత్య మోక్షం ఉన్నట్టు చేయటం కొరకే, బోధించడానికే ఆ రోజు ఇజ్రాయిల్ను అలాగా అద్భుతం చేసి అద్భుత భయం కలిగించి ఆ భయం కలిగిన వారే కుటుంబాల్లో అయినా సంఘాల్లో అయినా రేపు మోక్షములో అయినా దేవుడి తండ్రిగా మనం ఆయన పిల్లలుగా ఆయన మాటలు వింటూ బ్రతకాలన్నా ఈరోజు సంఘాలలో మనము ప్రేమరక్త శరీరక్తాలు తిని త్రాగుతూ ఆయన సువార్త ప్రకటిస్తూ బ్రతకాలన్నా ఇళ్ళ తల్లిదండ్రులతో కలిసి క్షేమంగా సంతోషంగా ఆయన మాటలు చెప్పుకుంటూ బ్రతకాలన్నా దేవుడు అద్భుతం చేయకపోతే రారని అద్భుతాలు చేస్తున్నాడు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల అనేక అద్భుతాలు యేసుక్రీస్తులో చేసి ఉన్నాడు దేవుడు. ఆ అద్భుతాలే ఎందుకంటే నువ్వు భయపడి దేవుంటే భయపడి భక్తితో దేవుని యొక్క త్రోవల్లో ఆయన చెప్పిండు జీవిస్తూ ఆ మోక్షం కోసం బ్రతకాలని, అది నేర్పించాలని అద్భుతం చేసినాడు. అద్భుతం చేసినా కూడా మారు మనసు పొందని వారితో యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కొన్ని పట్టణాలతో అద్భుతాలు ఎక్కువ చేసిన పట్టణాలతో ఆ రోజు నేనివే పట్టణంలో అద్భుతాలు లేకన్నా మారుమచ్చ పొందినారు. మీరు అద్భుతాలు చూసి కూడా మనసు మార్చుకోలేదు, మోక్షం కోసం బ్రతకలేదు, నా మాటలు చెప్పుకోవడం లేదు, నా మాటల ప్రకారంగా వినడం లేదు, ఆ ప్రకారం నడవడం లేదు గనక మీకు ఆ మోక్ష రాజ్యము ఉండదు. రెండవ రాకడని ఎత్తబడలేరు, ఏడల శ్రమలు పొందుతారు.
నిత్య నరకం తప్పించుకోవాలని చెప్పేసి బాధపడుతున్నాడు. అద్భుతం చేశాను నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అలాగే ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడి ఆ తీర్పు తీర్చకుండా ఉండాలని దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు బాధపడుతున్నావా? నువ్వు తీర్పు పొందావు, దేవుడు భయపడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావా దేవునికి? నీ ఆత్మ గురించి నరకానికి దేవుడు భయపడుతున్నాడు, బాధపడుతూ బోధిస్తున్నాడు. నేను భయపడుతున్నావా? ఈరోజు ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి, అద్భుతాలకు మించిన అద్భుతం మన కొరకు ఈ లోకానికి మనిషిగా రావడం, దాసులుగా తగ్గించుకొని జీవించడం, మన కొరకు సెలవు మనం పొందినట్లుగా ఆ మరణించడం, తిరిగి లేయడం, రక్తమంతా కాల్చడం, నమ్మితే చనిపోయినా తిరిగి బ్రతికించడం, ఇదే గొప్ప అద్భుతం. ఈ అద్భుతాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరు భయపడాలి, భయపడి నమ్మాలి, రక్షణ పొందాలి. ఆయన సిద్ధపడి ఆయన చెప్పిండు నడుస్తూ మోక్షరాజ్యం కోసం ఆనందంతో ప్రయాణం చేయాలి. ఈ ఆనందం ఇచ్చుడు కొరికే ఈ 14వ మోసే సుఖోపవాస కూడిక ధ్యానము ద్వారా అయినా కూడా దేవునికి భయపడు, దేవుడు చెప్పిన నడుచు, కుటుంబంలో సంఘములో సంతోషంగా బ్రతుకు, ఒలీవల మొక్కల వలె, ద్రాక్ష వల్లి వలె మన యజమాని దేవుని సంతోష పెడదాం, భయపడదాం. ఇటు భాగ్యమ దేవుడు ఈ ఆనందం యొక్క ఆశీర్వాదం కష్టం కానీ వ్యర్థం కానీ జీవితం బ్రతుకుటకు దేవుడు సహాయం చేయను గాక. ఆమెన్.